చాలా ముఖ్యమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. సోదరులు అజయ్ గారు చెప్పారు, ప్రత్యక్ష కార్యాచరణకు ఎందుకు రావట్లేదు మీరు అంట కొంతమంది అడుగుతున్న నేపథ్యంలో మన విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ సమావేశాలని వాళ్ళ గుంటూరు అంతకుముందు విజయవాడలో కూడా పెట్టడం జరిగింది, అనంతపురంలో కూడా పెట్టబోతున్నాం. రోడ్ల మీదకి రావడానికి కొత్త ప్రభుత్వం 164 సీట్లలో వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే అనేక ఇబ్బందులు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతే తప్ప కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్ల మీదకి వచ్చి మీ నిలదీయట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిని తిరిగి సర్దుకోవడానికి కూడా సమయం పడుతుంది. అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని తిరిగి సర్దుకోవడానికి సమయం పడుతుంది. మిగతా ఒక్కొక్కటి సరి చేసుకోవడానికి సమయం పడుతుంది. అందుకని ఆపుతున్నాం తప్ప నేనేదో ఉద్యమాన్ని ఆపలేదు, కానీ ప్రత్యక్షంగా రోడ్ల మీద రావటం కానీ దీనికి కానీ అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి భావితరాలకు అవసరమైన హోదా కానీ విభజన హామీలు కానీ రాయితీలు కానీ దీంట్లో కాంప్రమైజ్ లేదు. కుమ్ముక్కయ్యే దిక్కుమాలిన రాజకీయ నాయకుల్లాగా మిగతా వాళ్ళ ఉద్యమకారులు ఎవరూ లేము. సమయం మాత్రమే. ఆ తర్వాత ఏదనేది కాలం నిర్ణయిస్తుంది. కొంతమంది మాట్లాడతారు 2019 తర్వాత ఉద్యమం చేయలేదు అంటున్నారు. వందలాది కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. కొన్ని మేజర్ మీడియాలో ఏసి ఉండకపోవచ్చు. వందలాది కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం. ఢిల్లీలో కూడా ఈ సంవత్సరంలో మొదట్లోనే వందలాది మందితో నిర్వహిస్తే ఒక అక్షరం కూడా రాలేదు. వేరే సంగతి ఏం ఎందుకో నాకు తెలియదు. ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు తమ తండ్రి ఆస్తుల కోసం వీరోచితంగా పోరాటం చేస్తున్నారని చెప్పబడుతుంది. ఇవాళ రాష్ట్రంలోకి వచ్చి ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు మిగతా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ విమర్శిస్తున్నా అని చెప్పుకునే గౌరవనీయురాలు శ్రీమతి శర్మిల గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్తుల మీద దృష్టి కంటే దీని మీద కూడా దృష్టి పెట్టమని మేము గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇవాళ ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు రైల్వే జోన్ విషయంలో విశాఖపట్నంలో అంతర్భాగంగా ఉన్న కొత్త వలసలు తీసేసి ఒరిస్సా కలుపుతున్నాం మా ఇష్టమని కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. డివిజన్ ఎత్తేసి జోన్ పెట్టామంటే ఉందండి. విశాఖపట్నం డివిజన్ ఎత్తేసారు, 100 సంవత్సరాల నుంచి ఉంది. అది మేము ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆమరణ దీక్షలో ఉండగా ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు, ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నారనే పరిస్థితుల్లో ఆ రోజు రాత్రి ప్రకటించారు. గుర్తుంచుకోండి. మోడీ గారు రావడానికి 3 రోజుల ముందు ప్రాణాలు తెగించి అక్కడ ఉన్న వాళ్ళు కూడా సత్యానమూర్తి గారు కానీ మిగతానాథ్ గారు కానీ అందరూ కూడా ఉద్యమించారు, కాదంటలేదు. ఆ రోజు ఏ రోజు ఉద్యమించారు? ఆ రోజు రాత్రి చూడండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తే రిజర్వేషన్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వ రంగంలో వస్తుంది. రామపేటం పోర్టు దీన్ని మానేసి అలాగే విశాఖపట్నంలోకి క్యాప్టివ్ కోల్ అండ్ ఐరన్ ఓర్ గురించి ఒక్క రోజులో సాధించుకోవచ్చు. గర్నీలు చంద్రశేఖర్ గారు చాలా గట్టిగా పనిచేస్తున్నారని విన్నాను, మంచివారని విన్నాను. కేంద్రంలో మొదటిసారి మీకు మంత్రి పదవి నెగ్గగానే వచ్చింది, చాలా సంతోషం అండి. ఆ విశాఖపట్నం అంటే మీరు సహాయ మంత్రిగా ఉన్నా సరే ఆ విశాఖపట్నం కోల్ మైన్ల మీద విశాఖపట్నంకే ఒక కోల్ మైన్ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక కొన్ని రోజుల్లో సాధ్యం అవుతుందండి. అది ఎక్కడో గుమా వ్యాపారులు అండి, గుజరాత్ నుంచి ఇంకోటి తగ్గించి వాళ్ళని తీసుకొచ్చి వేలాది ఎకరాలు కేటాయించి మన నెత్తి మీద పెట్టే బదులు కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంలోని విశాఖపట్నం కర్మాగారాన్ని కాపాడుకోండి. నేను వారి ఒక్కనే నేను అంటలేదండి, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అదర్ పొలిటీషియన్స్ ఆల్సో. మీరు సైలెంట్ అయిపోయారు ఏంటని అడుగుతున్నాను. ఇంకోటి కూడా ఇవాళ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఆదాని గారి ఇష్యూ ఇవాళ కొన్ని పత్రికలు మాత్రం చాలా గట్టిగా రాస్తున్నాయి, నేను అభినందిస్తున్నాను. మీడియాలు ఎంతటి ఒత్తిడిలు వచ్చినా తెలుగు వాడి వేడి డెఫినెట్గా చూపిస్తున్నాయి. రెండు వైపులా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమైన రాజకీయ నాయకులకు ఏమైందంటే సౌండ్ లేదు. ఆదాని గారంటే అత్యంత వీర విధేయంగా ఉండే ఈ పరిస్థితి ఎక్కడుందా? దమ్మున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆరోపణ రాగానే 100 కోట్ల రూపాయలు తిరగొట్టారు. పంపుడు స్టోరేజ్ కూడా తిరిగి పరిశీలించమని చెప్పాడు నా తెలుగు బిడ్డ. అటు కేటీఆర్ గారు, అటు ప్రవీణ్ కుమార్ గారు, అటు వీరభద్రం గారు, అటు చాడెంకటరెడ్డి గారు, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దమ్ముండి నిలబడ్డారు తమ రాష్ట్రం కోసం. ఇక్కడ ఏమైందండి? చికున్ గున్యా వచ్చిందా, డెంగ్యూ వచ్చిందా, ఉనికిపోతున్నారు ఆదాని గారిని చూసి.
6 బిడ్డల తెలుగు బిడ్డల ప్రతిష్టాత్మక సంస్థని వేసేసిన ఒకే ఒక్కడు అదాని గారు కాదా? జీవి కృష్ణారెడ్డి మీ బంధువు నా బంధువు అండి. 82 సంవత్సరాల వయసులో ఫ్లైట్లో పిలిపించి కోవిడ్ పీక్లో ఉండగా గిజగల్లాడించి ప్రతిష్టాత్మకంగా బొంబాయిలో దిగితే బొంబాయిలో తెలుగువాడు కంపెనీ అనుకుని జీవికి ఎవడైంది? నా బంధువా లేకపోతే నా జిల్లావాడా? తెలుగు బిడ్డ ఎవరు లాక్కున్నారు? మా పక్క జిల్లాకు చెందిన నవగా విశ్వేశ్వరరావు గారి కృష్ణపట్నం సెజ్జు అన్ని వేల ఎకరాలు పోర్టు 15 సంవత్సరాలు కష్టపడి నిర్మించింది ఎవరు లాక్కున్నారు? కన్నా ప్రతాప్ రెడ్డి గారు ఆల్ సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టే ఎవరు లాక్కున్నారు? మధు గారి యొక్క పవర్ ప్రాజెక్టులు ఎవరు లాక్కున్నారు? గంది మల్లికార్జునరావు గారు రతన పవర్ ప్రాజెక్టులు 2 ఎవరు లాక్కున్నారు? గంగవరం పోర్టు ఎవరు లాక్కున్నారు? ఇవాళ అదాని గారి ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ సెజ్ పోర్ట్ ఏదైతే దుర్మార్గంగా అన్ని వేల ఎకరాలు 9,000 ఎకరాలు 48% వాటా 12 కోట్లు లాక్కుంటే దుర్మార్గం. డెఫినెట్గా న్యాయ విచారణ చేయాలి, దాని మీద శిక్ష పడాల్సిందే, న్యాయం చేయాలి. కానీ అదాని గారు రాష్ట్ర ప్రభుత్వ వాటా లాక్కున్నాడండి. మొత్తం గంగవరం పోర్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేసినప్పుడు వ్యతిరేకిస్తే ఒక మంచి పాయింట్ పెట్టారు. ఇన్ని దశాబ్దాల తర్వాత మొత్తం ఆ ప్లాంటు ఆ భూమి అన్ని అప్పటికి అన్ని వేల కోట్లు 30,000 40,000 కోట్లు ఎంత అవుతుందో గంగవరం పోర్ట్ ద డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఈస్ట్ కోస్ట్ ఇన్ ఇండియా, అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ చెందుతుందని ఆ రోజు కండిషన్ పెట్టారు. దానికోసం 10.3% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా ఆ గంగవరం పోర్టులో ఉంటే 632 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు, సంతోషం. ఇప్పుడు సమాధానం చెప్పాలి. మీరు ఎవరిని అడిగి పావలా బేడాకి అమ్మేశారని అడుగుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ సెజ్ గురించి మాట్లాడుతున్న సంతోషం. డివిఎస్ రాజు గారు మనిషి కాదా? గంగవరం పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటా ఇది ప్రైవేటు విషయం, ప్రభుత్వ వాటా కాదా? మంద కాదు, మనందరిదే. రేపొద్దున మీ పిల్లలకి అందరి భవిష్యత్తుకు సంబంధించిన గంగవరం మా తెలుగు జాతి మా ఆంధ్రుల సొత్తు 100% ఓన్ బై అదాని గారిని ప్రకటించుకున్నారు. నా తెలుగు బిడ్డలు దెబ్బకొట్టినాడికి కాళ్ళు మొక్కుతున్నారా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత అడ్డంగా కంపెనీలు లాక్కున్న వ్యక్తి ఈ దేశంలోనే లేడు. ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఒప్పుకోరు. నాకు పార్టీలు అవసరం, నేను ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను చెప్తాను, చంద్రబాబు గారు కానీ, కళ్యాణ్ బాబు గారు కానీ, రామకృష్ణ గారి, శ్రీనివాస్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ఏమైందండి, తప్పు చేస్తే విమర్శిస్తాం, మంచి చేస్తే అభినందిస్తాం. దయచేసి నా విన్నపం, ఒక్కసారి రాష్ట్ర భవిష్యత్ తరాల కోసం ఆలోచించమని చెప్పి అదాని గారు దాంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇక్కడ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మీ అందరికీ తెలుసు, ఇండియాలోనే దశాబ్దాల పాటు బెస్ట్ అవార్డు వచ్చింది మా రాష్ట్రానికి. మీ అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది. అది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ హయ్యెస్ట్ అని వచ్చింది. అలాంటి మా జనుగోకు తీసేసి ఎవడో అంట ఆయన పవర్ ప్రాజెక్టులు పెట్టుకుంటారంట, ఆయనకి ల్యాండ్లు ఏమో వేలాది ఎకరాలు ఇస్తున్నారంట. ఏందండి ఇది? ఏం స్వామి ఇదంతా? అందుకని మా జనుకోకి ఇవ్వండి, ఇది మనందరి సొత్తది. మా జనుకో తక్కువ, ఆంధ్రప్రదేశ్ జనుకో అద్భుతమైన సంస్థ. మా విద్యుత్ సంస్థలు గవర్నమెంట్ సంస్థలు మేము లేవు. ఇక్కడ సెకీ అని వీళ్ళందరూ సెకీ చేసిన బ్రోకరేజ్ సంస్థ కేంద్ర దాని మీద మాట్లాడరా? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏమండి కళ్యాణ్ బాబు గారు, లోకేష్ బాబు గారు, మీ అందరికీ విత్ డ్యూ రెస్పెక్ట్ యూ ఒక్కసారి నోరెప్పండి సార్. నేను మా తప్పు మాట్లాడితే చెప్పండి. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నెమ్మది మొదలేస్తుంది. ఎన్ని దశాబ్దాలు ఏమైనా ఉన్నావా? రాష్ట్ర ప్రజలు లేకపోతే దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్, దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నిష్పక్షపాతంగా మేము ఉన్నాం, స్వతంత్రంగా ఉన్నాం 8 దశాబ్దాల నుంచి. నా తెలుగు ప్రజల గురించి నేను మాట్లాడుతున్నా. ఇక ఆఖరి పాయింట్, బియ్యం. నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు 13 లక్షల క్వింటాళ్ల బియ్యం ఒక 3 సంవత్సరాల దాదాపు 20-30 లక్షల ఎన్ని టన్నుల బియ్యం వెళ్ళిందో గత కొన్ని సంవత్సరాల నుంచి విదేశాలకు వెళ్ళిపోయింది, అక్రమంగా ఎగుమతి చేశారని మాట్లాడారు. దానికోసం వ్యాన్లు కొన్నారని మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, కొంతమంది బయలుదేరి ఇక ఈ బియ్యం కొనడం ఎందుకు ఆపేసి రూపాయికి బియ్యం ఇచ్చేసి అంతా ఆపేసి డబ్బులు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. మా రైతులు ఏమైపోతారండి? దయచేసి లోతుగా ఆలోచించమని ప్రతి తెలుగు బిడ్డకే కోరుతున్నాను నేను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈజీగా ట్యాకిల్ అయిపోతుంది. రూపాయికి బియ్యం ఇవ్వటం నమ్ముకుంటాం, ఎవరు తింటలేదు కదా అని.
దానికి నాణ్యానికి ఒక కోణం, ఇంకో కోణం మీడియా అందరి మిత్రులకు కోరుతా ఉన్నాను, సామాన్య ప్రజలకు కోరుతా ఉన్నాను, ఈ విషయం తెలియజేయండి. బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మనం రైతుల్ని దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ విదేశీ వాణిజ్యం చేసేది, ఏపీ ఎస్టీసీ రాష్ట్రం అంతా డిపోస్ ఉండే అద్భుతమైన వ్యాపారం చేశారు. మా ఎస్టీసీకి ఈ ధాన్యం కొనే పని అప్పచెప్పండి రైతుల నుంచి డైరెక్ట్గా. ఈ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా కాకపోతే ఇంకో దగ్గరికి ఏంటి 10 రూపాయలు కొని వాళ్ళు 70 రూపాయలకు అమ్ముకున్నప్పుడు వాళ్ళకి దగ్గర మనం రైతుల దగ్గర ఇవాళ 1300 రూపాయలు దిక్కుమాల బ్యాచ్ ఒకటి ఆ విధంగా మోసం చేసే విధంగా చేస్తున్నారు. 1900 రూపాయలు ఎంతమందికి వస్తుంది? ఎంత ధాన్యం కొంటున్నారు? అందువలన 1900 రూపాయలు 25 రూపాయలు అవుతుంది మనకు పడితే. 70 రూపాయలు రాష్ట్రానికి ఒక 10,000 కోట్ల ఆదాయం వస్తుందండి. ఇది కనుక ఒక 4 మిలియన్ టన్స్ కానీ చేసుకుంటే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. బోళ్ళ కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, ప్రాజెక్టులు కంప్లీట్ చేయొచ్చు కదా. నేను చెప్పిన సూచన మంచిదో కదా మీరు ఆలోచించుకోండి. ఇది చర్చ జరగాలి, టీవీల్లో మీడియాల్లో ప్రజల్లో చర్చ జరగాల్సింది. మనం ఏం చేయాలి? రైతులు కూడా న్యాయం చేయాలి కదా. నేను మాట్లాడిన చాలా, నేను అన్ని విషయాలు మాట్లాడుతున్నా, నా రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా. ఈ రైతులకి 2 విషయాలు. మొట్టమొదట ఆ ముతక ధాన్యం వెంటనే సన్న రకాలకు మార్చమని అడగాలి, ఆల్టర్నేటివ్ పంటల కోసం చేయాలి. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టేకప్ చేయాలని కోరుతున్నాను. ఇవాళ ఆ కాకినాడ ఎమ్మెల్యే గారు సోదరుడు ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ అగర్వాల్ గారు అయినా మార్వాటి పెద్ద ఆయన గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆయనకి కేంద్రంలో ఉన్న గుమ్మా వ్యాపారులతో ఢిల్లీ ప్రభుత్వంతో దగ్గర సంబంధాలు ఉన్నాయంట. మన రాష్ట్రంలో ఎంపీలందరూ ఆయన తీసుకెళ్ళి నిర్మలా సీతారామన్ గారితో కల్పిస్తున్నారని ఫోటోలు చూశాను మీరు. మన రాష్ట్రం నుంచి ఒక మార్వాడి వ్యాపారం ఒకటేంటి, అనేక మంది దేశ స్థాయికి ఎదిగారంటే ఇండియాలో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ అని సర్ల ఎక్స్పోర్ట్స్లో పెట్టుకున్నారు. లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్ అంట ఇండియా మొత్తం మీద, అదర్దాని బాస్మతి. సంతోషం. మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ చేయలేని పని విదేశాలకు అంత బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేస్తున్న అగర్వాల్ గారు గొప్ప మనిషి అంట. సరే, సంతోషం. ఆయన మీద చర్యల గురించి మాట్లాడరే. అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్, ఏదైతే రాష్ట్రంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీసీని యాక్టివేట్ చేసి ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆపితే రైతులు ఇబ్బంది పడతారు. ఇవాళ తెలంగాణ నుంచి కూడా రైస్ వస్తుందని వార్తలు వచ్చినాయి. ఖచ్చితమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, తప్పు జరిగితే కనుక అక్కడ చేసిన వాళ్ళ మీద. కానీ ఆల్టర్నేటివ్గా తక్షణం ఎస్టీసీని బలోపేతం చేయమని కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ మంత్రివర్గాన్ని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా చెప్తాను, మీరు దీన్ని టేకప్ చేయమని కోరుతాను. మీ ఎస్టీసీ, తెలంగాణ ఎస్టీసీ కూడా ఉంది. రెండో విషయం, ఏపీ జెన్కోకి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వేలాది ఎకరాలు భూసంతర్పణ చేసి ఆ ₹1 ₹10 స్టేట్ పెద్ద పెద్ద బ్యాంకులు వాళ్ళకు లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళకి లోన్లు ఇచ్చినప్పుడు మన ఏపీ జెన్కోకి ఇవ్వదండి? ఏం మంద కాదా ఏపీ జెన్కో అంటే? మన ప్రజలందరిది. ఈ రేట్లు దిక్కుమాల రేట్లు సావదొప్పుతున్నారు జనాల్ని, ఎలక్ట్రిసిటీ రేట్లు. ఇంకో 10 ఏళ్లలో ఈ దిక్కుమాల బ్యాచ్ కొనసాగితే ₹10 ₹20 యూనిట్కి కూడా చెయ్యి PLD అని పెట్టుకున్నారు. అంతిమంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రాజెక్టులని పంపుడు స్టోరేజ్ అని చెప్పి ఎవరికో ఇవ్వటం ఏంటి? ఇక్కడ ప్రజల యొక్క భవిష్యత్తును దుర్మార్గం చేయటం ఏంటి? మా రాష్ట్ర జెన్కోకేమండి వేలాది ఎకరాలు ఇలా అయ్యగారు జాగీర్లా గుమ్మా వ్యాపారులకు అడ్డంగా అడ్డం పెడుతున్నారు. మా జెన్కోకేమండి, మా ప్రజల ప్రాణాలు సేఫ్టీగా ఉంటాయి. పీక్లో డిమాండ్ ₹30 అమ్ముతున్నారంట, ₹27 అంట. మా జెన్కోకి ఎవరా? పీక్లో డిమాండ్ మాత్రం ₹27 గుమ్మా వ్యాపారుల కంపెనీకి, నా తెలుగు బిడ్డలకి లేదా ఆంధ్రప్రదేశ్ జెన్కోకి ఎవరా? ఇది చెప్పి కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన హామీలు రాయితీలతో రావాల్సిన ఇండస్ట్రీ రాకపోతే భావితరాలు దెబ్బతుంటే కళ్యాణ్ బాబు గారు ఒకటి చెప్తున్నా, మీకు మంచి ఫైర్ ఉంది. డెఫినెట్గా ఉత్తరాది అహంకారం నశించాలని మాట్లాడిన దమ్ము ఉంది మీకు. తలకాయ ఉంచుతున్నారు, కారణం రాసుకోండిరా ఎంపీలారా అని దమ్ముని నిలదీస్తారు. సిగ్గు లేదా మీకు? ప్రత్యేక హోదా విభజన హామీలు రాకపోతే నాశనం అయిపోతారని మాట్లాడారు కళ్యాణ్ బాబు గారు. అప్పుడు కంటే నాశనం చేస్తారు కేంద్రంలో ఉన్నవాళ్ళు. దయచేసి మీరు ఇప్పటికన్నా తెలుసుకుని, యూఆర్ హ్యావింగ్ సచ్ ఏ పవర్, ఇవాళ వాళ్ళని నిలదీయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా దుర్మార్గాలు జరుగుతున్నాయి. మొత్తం రాయితీలని గుజరాత్కి తీసుకెళ్ళిపోతున్నారు. మీరు ₹10 లక్షల ప్రతి డిస్టిక్లోనూ కొంతమందికి ఇస్తానని ప్రకటించారు. దానికి ఇన్సెంటివ్స్ కనుక వస్తే ఒక్కొక్క మన జిల్లాల్లో అద్భుతంగా లక్షలాది యాన్సిల్ ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. 1 కోటి మందికి ఉపాధి దొరుకుతుంది. దయచేసి గమనించమని చెప్పి కోరుతూ
విత్ డ్యూ రెస్పెక్ట్స్ కళ్యాణ్ బాబు గారిని కోత ఆ ఉత్తరాది అహంకారాన్ని మీరు ఏదైతే చెప్పారో వాళ్ళు నడుస్తుందండి. మీరు ఆదాని గారి విషయంలో మాట్లాడకపోవడం కూడా చాలా బాధ కలిగింది. మీరు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకళ్ళు తిట్టుకుంటారు. పాయింట్ మీరు ఏం చేస్తున్నారు అసలు? అవతల మెయిన్ ఆయన వచ్చేసి దయచేసి గమనం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో హోదా విభజన హామీల్లో కాంప్రమైజ్ అవ్వద్దని నిజంగా విభజన హామీలు హోదా క్లోజ్డ్ చాప్టర్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, పక్కా ద్రోహులు వీళ్ళు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్నాయి 2027 వరకు. అలాగే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఇంకొకటి కాంగ్రెస్ ఖర్గే గారు ప్రధానమంత్రి అయితే 6 నిమిషంలో ఆంధ్రప్రదేశ్కి హోదా వస్తుంది. గమనం చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకొక 2-3 నెలలు దయచేసి గమనించండి, లేదంటే ప్రత్యక్ష కార్యాచరణలోకి వస్తాము. ఆ లోపు మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మిగతా వాటిని కాపాడుకోమని చెప్పి, రాయలసీమ ఉత్తరాంధ్రకి రావాల్సిన ₹1 రాలేదు, దాని గురించి మాట్లాడకుండా మాకు దువ్వాడ జగన్నాథం గారు గొడవ ఎందుకండి? ఆయన ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఏంటండి ఇంపార్టెంటా అని చెప్పి మిగతా వాళ్ళని కూడా అవుతున్నాను. ఉత్తరాంధ్ర గురించి అయితే ట్రయాంగిల్. ఇంకోటి ఎందుకండి కర్మ? రాష్ట్రానికి ఆ లీలలు చూడాల్సిన దౌర్భాగ్యం ఎందుకు పట్టిందండి? మీరు ఉత్తరాంధ్ర రాయలసీమకు రావాల్సిన హక్కుల గురించి ₹1 రాలేదు ప్యాకేజీ కింద. కేబీకే తరహా అండ్ బుందేలఖండ్ తరహా ప్యాకేజీలో ₹1 రాలేదు వరకు. దాని మీద మాట్లాడండి. అమరావతిని అద్భుతంగా నిర్మించుకున్నాం. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని ఎంత కష్టపడుతున్నారు మీరు తిరిగి దాన్ని లైన్లో పెడతానికి. ₹1 కనీసం 45,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా అవుతుంటే అప్పిస్తున్నారో తెలియదు, సహాయం ఇస్తున్నారో తెలియదు. మేము కేంద్ర గ్యారెంటీ అంటారు. నేను 11,000 కోట్ల రూపాయలకు వర్తిస్తారు. మీ బాధ మీరు పడుతున్నారు. వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారండి. ఆ గుజరాత్ను తప్ప దేన్ని డెవలప్ చేసేటట్టు కనపట్లేదండి చంద్రబాబు నాయుడు గారు. గమనించమని చెప్పుకోవతా ఉన్నాను. 164 మందితో వచ్చింది ప్రభుత్వం. మేము అందుకనే మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఏ రోజు మాట్లాడి మీరు చూశారు 3-4 దశాబ్దాలుగా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడతాం? వాళ్ళ ఫ్యామిలీని లేకపోతే ఇదే మనకు పని. పొద్దున ఇవాళ ఒకటి మాట్లాడి సాయంత్రం తిరిగేసి ఇంకో నాయకుడి దగ్గర అలవాట్లు లేవు. ఆ సమయం ఖచ్చితంగా ఇస్తున్నాం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారానికి దుర్మార్గం జరుగుతుంది. ఎవరో గుమా వ్యాపారం గుజరాతీ వ్యాపారం పెట్టుకొస్తారంట, ఎవరు మారవాడి వ్యాపారం పెట్టుకొస్తారు. ఉన్నదాన్ని వదిలేసుకుని ఎవరు ఎలాగే ఏదంటే ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పగలగొట్టుకున్నారంట. కడప ఉక్కు ఫ్యాక్టరీకి వేలాది ఎకరాలు ఆల్రెడీ సేకరించి రెడీగా పెట్టారు కదండి. అందుకని నేను ఎవరిని బికాస్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించిన గౌరవం కానీ, కళ్యాణ్ బాబు గారు చూపించిన గౌరవం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ గౌరవంగానే ఉన్నారు వ్యక్తిగతంగా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్. కానీ నేను చెప్తున్న రాష్ట్ర విషయంలో కాంప్రమైజే లేదు. రాష్ట్ర హక్కుల విషయంలో తెలుగు జాతికి జరుగుతున్న అవమానంలో కాంప్రమైజ్ లేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.